పుణ్యక్షేత్రమైన భద్రాచల నదీ పరివాహక ప్రాంతంలో వెలసిన శ్రీ వీరభద్రస్వామి దర్శనార్థం వచ్చిన భద్రాచల ఈవో రమాదేవికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలకగా ఆలయంలో వారు పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భద్రాచల ఈవో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ఆలయం ఎంతో ప్రాచీన దేవాలయమని, ఇలాంటి పురాతనమైన ఆలయాన్ని కాపాడుకోవడం మన ధర్మమని అన్నారు. సంస్కృతి సాంప్రదాయాలు ఖచ్చితంగా పాటించాలని, ఆ పరమశివుని ఆశీస్సులు భక్తులందరికీ ఉండాలని మీడియా ముఖంగా తెలిపారు. శివరాత్రి పర్వదినాన ముందుగా భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, భద్రాచల క్షేత్రానికి దగ్గరలోనే ఇప్పుడు ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరువెండి మండలంలో మనకు ఇక్కడ దుర్గంపాడు మండలంలో ఉన్నటువంటి వీరభద్ర స్వామి దేవాలయం మోతే గ్రామంలో, ఇది మనకు గోదావరి నది మధ్యలో ఐలాండ్లో ఉంది. ఇది దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేస్తుంది. ఇదంతా కూడా మనకందరికీ తెలిసి శివరాత్రి పర్వదినంగానే మన భక్తులందరూ ఉపవాసాలు చేసి వారు కఠినమైనటువంటి దీక్షలు తీసుకొని శివదీక్ష తీసుకున్న వాళ్ళు కానీ మామూలు భక్తులు కానీ అందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి శివాలయాలు, ఇది అత్యంత పవిత్రమైనటువంటి అతి పురాతనమైనటువంటి పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రంలో అందరూ కూడా భక్తులందరూ కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి మొదలుకొని రాత్రి మన 12 గంటలు దాటిన తర్వాత కూడా చాలామంది కూడా దర్శనాలు చేసుకుంటారు ఈ మిగతా శివాలయాల్లో కూడా. అలాగే ఇక్కడికి కూడా సాయంత్రం కూడా పర్వదినాలు చాలా పెద్ద ఎత్తున భక్తులు సందర్శిస్తారు. దీనికి చారిత్రాత్మకమైనటువంటి విశిష్టత కూడా ఉంది. వీరభద్ర స్వామితో పాటు శివాలయం ఇక్కడ భక్తులందరూ కూడా అందరూ దర్శించుకుంటుంటారు. ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా శివుడు భక్తితో పాటు వీరందరికీ అన్ని అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి స్వామివారు వారికి ప్రసాదిస్తుంటారు ఆశీర్వాదాన్ని. జై శ్రీరామ్.